అమరావతి R5 జోన్ లో లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలోని 50,793 మంది పేదలకు R5 జోన్ లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు చెల్లదని కోర్టు తీర్పు ఇవ్వడంతో లబ్ధిదారులకు సొంత జిల్లాలోనే స్థలాలను కేటాయించాలని ఇటు సర్కార్ భావించింది. వీరందరికీ టిట్కో ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. భూసేకరణకు టిట్కో ఇళ్ల నిర్మాణం కోసం 1,500 కోట్లు కేటాయించబోతున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతిలో గుంటూరు విజయవాడకు చెందినటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో పేదల వారికి అందరికీ కూడాను ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి పేదలు అనేక మందికి ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు దానికి సంబంధించిన లేఅవుట్లను కూడా వేయడం జరిగింది. దీని మీద రాజధాని ప్రాంత రైతాంగం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘంగా దీని మీద వాదనలు జరిగాయి. ఆ తర్వాత R5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపు ఏదైతుందో దాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ అంశం పక్కన పెట్టినా కూడాను అనేక మందికి అప్పట్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కూడా చేయడం జరిగింది. వారికి లేఅవుట్లు కూడా గీసి వారి స్థలాల కేటాయింపులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఒకసారి పురంపరాలు పరిశీలిస్తే కనుక ఎన్టీఆర్ గుంటూరు జిల్లాకు చెందినటువంటి 50,793 మంది పేదలకు ఈ R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు గతంలో చేయడం జరిగింది. వీటిలో మనం చూస్తే గుంటూరు జిల్లాకు చెందినటువంటి 23,762 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు కేటాయించగా ఈ కూటమి ప్రభుత్వం వాటిని విచారించిన తర్వాత 4,323 మందిని అనర్హులుగా తీర్చడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి వారిని చూస్తే 27,301 మందికి లబ్ధిదారులుగా అప్పట్లో ఇళ్ల స్థలాల కేటాయింపు చేయగా 3,183 మంది అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు 43,226 మంది లబ్ధిదారులు ఈ సొంత జిల్లాల్లోనే ఇవి ఎవరైతే ఉన్నారో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన వారికి సొంత జిల్లాలోనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయింపు చేసి వారికి శాశ్వత నివాస స్థలాలను ఇవ్వాలా అని చెప్పేసి ఈ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో 265 ఎకరాల్లోనూ అలాగే గుంటూరు జిల్లాలో 216 ఎకరాలు అవసరమని చెప్పి భావించడం జరిగింది. దీనికి సంబంధించి స్థల సేకరణ చేయాలి. తర్వాత వీరికి ఆ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి అక్కడే టిట్కో ఇళ్లను నిర్మించి వారికి అందరికీ కూడాను శాశ్వత గృహ నిర్మాణం ఇవ్వాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 1,500 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రాథమికంగా 1,500 కోట్ల రూపాయలు అవుతుందనేటువంటి అంచనాకు వచ్చింది. తర్వాత ఈ లబ్ధిదారుల నుంచి కూడాను 2,500 కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి కూడా ప్రభుత్వం వసూలు చేస్తుంది. వీటన్నిటితో కలిపి వీరికి శాశ్వతంగా గృహ నిర్మాణాలు ఇవ్వాలా అని చెప్పేసి టిట్కో ఇళ్ల రూపంలో అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏ జిల్లాల్లో ఎంతెంత స్థల సేకరణ అవసరమవుతుంది, అది ఎక్కడెక్కడ అవసరమవుతుంది అనే దాని మీద దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.